హాయ్ ఫ్రెండ్స్! పండగకైతే అత్తయ్య వాళ్ళు, అమ్మ వాళ్ళు చూడండి ఎన్ని పిండి వంటలైతే వండిచ్చారో. వాళ్ళిద్దరికీ నిజంగా అయితే అస్సలు హెల్త్ బాలేదండి. అసలు ఈ ఇయర్ అయితే ఏం వండొద్దని చెప్పాం మేము. అయినా కానీ వాళ్ళకి ఉంటుంది గదా! పిల్లలొచ్చారు వండివ్వాలని చెప్పి. మేమైతే అత్తయ్య వాళ్ళకి, అమ్మ వాళ్ళకి కూడా చాలా దూరంగా అయితే ఉంటామండి. అందుకని చెప్పి ఎప్పుడు కూడా వండిస్తారు. ఈసారైతే ఇన్ని వంటలు వండారు. మా వారికి ఇష్టమని మా అత్తయ్య గారైతే ఇలా పొంగడాలు కూడా చేశారు. రైతుల ఇంట్లో కంపల్సరీ అటుకులైతే ఉంటాయి కదా! ఇలాగ అటుకులు కూడా ఇచ్చారండి. మా అక్క అయితే వచ్చేటప్పుడు అల్లం పచ్చడి కూడా ఇచ్చింది. వాళ్ళ అమ్మాయి కోసం చేసింది. నా కోసం ఇచ్చింది మళ్ళీ. ఇంకొక అక్క అయితే మా ఊరి ఆర్టోస్ డ్రింక్ కూడా ఇచ్చింది నాకు. ఇలా అత్తింటి వాళ్ళు, పుట్టింటి వాళ్ళు చూసారా ఎంత ప్రేమగా అన్నీ ఇచ్చారో. అలానే మా వదిన అయితే కంపల్సరీ ఏటా వాళ్ళ ఊరి సంబరంలో అమ్మవారి శారీస్ పాట పెడతారండి. నాకు అమ్మవారి శారీస్ అంటే ఇష్టమని చెప్పి ప్రతి ఏటా కూడా నా కోసం ఇలా శారీస్ తెస్తుంది. మా నాన్నగారు అయితే కూరగాయలు కూడా పండిస్తారు. అవి కూడా ఏస్తారు ప్రతిసారి కూడా. చూసారు కదా మా అత్తింటి, పుట్టింటి వాళ్ళు ఓపిక లేకపోయినా ఇన్నైతే వండిచ్చారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మీరు ఇలానే తెచ్చుకున్నారా లేదో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.